హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం స్టూడియోలో మనతో పాటు ఉన్నారు సివిల్స్ కోచ్ సిఏ విజయసారథి గారు. నమస్కారం అండి. నమస్తే అండి. అసలు ఏంటి సివిల్స్ అనగానే ప్రతి ఒక్క స్టూడెంట్ భయపడుతూ ఉంటారు. అండ్ అదొక ఘోర తపస్సులాగా చేస్తేనే మనం అందులో సక్సెస్ రేట్ అనేది చూస్తామంటారు. ఎందుకు అంత టఫెస్ట్ సబ్జెక్ట్ ఎందుకంటే అండి దీంట్లో వైవిధ్యమైన అంశాలు చాలా ఉంటాయండి. స్కూల్లో స్టార్ట్ చేసినప్పుడు ఉన్న కరిక్యులంకి అదనంగా చాలా కొత్త విషయాలు వాళ్ళు నేర్చుకోవాల్సి ఉంటుంది. చాలా కొత్త అంశాలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అని ఒకటి ఉంటుంది ఏరియా. అది స్కూల్లో ఇప్పుడు ఉండదు. మహా అంటే యునైటెడ్ నేషన్స్ గురించి ఒక చాప్టర్ ఉంటుంది. అంతకుమించి స్కూల్లో కాలేజ్లో మళ్ళీ స్ట్రీమ్స్ వేరే అయిపోతాయి. కామర్స్ వాళ్ళు, ఇంజనీరింగ్ వాళ్ళు అంతా వేరే దారిలో వెళ్ళిపోతారు. బట్ అగైన్ వెన్ దే కమ్ బ్యాక్ టు ద సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్, new topics get added. Because the more wider the subject is, the more tougher it becomes. And naturally the fear complex also increases. So మరి స్టూడెంట్స్ యొక్క మైండ్ సెట్ ఎలా ఉండాలి? సివిల్స్ ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ సివిల్స్ స్టూడెంట్స్ మైండ్ సెట్ అంటే దే హ్యావ్ టు బి బ్యాలెన్స్డ్ అండి ఫస్ట్. ఇప్పుడు ఇందాక చెప్పుకున్నట్టు ఎంత వైడర్ గా ఉన్నా, సిలబస్ డీప్ గా ఉన్నా, ఏదో కొంత అయితే మనకు తెలిసి ఉంటుంది. దెర్ ఈస్ అ కాన్సెప్ట్ కాల్డ్ నోన్ టు అన్నోన్ జర్నీ. అంటే మన జర్నీ ఎప్పుడు కూడా నోన్ నుంచి అన్నోన్ కు ఉండాలి, రాదర్ దాన్ అన్నోన్ టు నోన్. ఓకే, సో ఎగ్జాంపుల్ ఏంటి? మెనీ ఆఫ్ ద స్టూడెంట్స్ మిస్ దిస్ యాక్చువల్లీ. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మాట్లాడుకున్నట్టు యునైటెడ్ నేషన్స్ అన్నాం. యునైటెడ్ నేషన్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు మనకు ఆల్రెడీ స్కూల్ లెవెల్లో కొంత బేస్ ఉంది. ఒకవేళ అది మర్చిపోయినా మనం డే టు డే న్యూస్ పేపర్ చదివినప్పుడు కొన్ని కవర్ అవుతుంటాయి. యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీలో ప్రధాని స్పీచ్ ఇచ్చారని, సెక్యూరిటీ కౌన్సిల్లో ఒక తీర్మానం వచ్చిందని, అట్లా కొన్ని బేసిక్ ఐటమ్స్ వస్తుంటాయి. అప్పుడు స్టూడెంట్ ఏం చేయాలంటే ఆ బేసిక్స్ వరకు మినిమం గ్యారంటీ వచ్చేటట్టు చూసుకోవాలి, రాదర్ దాన్ గోయింగ్ వెరీ డీప్ ఇంటూ అసలు యునైటెడ్ నేషన్స్ మొత్తం అవపోసన పట్టేయాలని తాపుతరే పడకూడదు. చాలా మంది అందులో మిస్టేక్ చేసేసుకొని లైక్ దే విల్ బి గోయింగ్ వెరీ టూ ఫార్ ఇన్ టు దట్ వితౌట్ గైడెన్స్. ఇంకా అది కాకుండా ఇంకా ఏమొస్తాయో, కరెంట్ లో ఇంకేమైనా మిస్ అయిపోయామో అని దే విల్ బి లైక్ ఫియరింగ్, ఫోమో అంటాం. సో దే విల్ బి డెవలపింగ్ దిస్ కాంప్లెక్స్ ఆఫ్ ఫియర్ ఆఫ్ ది అన్నోన్. సో అన్నోన్ నుంచి నోన్ కి రావడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. సో తెలిసిందని మెల్లిగా బిల్డ్ చేసుకుంటే వెళ్ళాలి ఆర్గానిక్. సో నిజంగానే రోజుకి 24 గంటలు అంటే 18 గంటలు చదివితేనే అవుతుందా సివిల్స్? అది పార్ట్లీ ట్రూ అండి, ఓన్లీ ఫర్ సమ్ పీరియడ్. సో ఇనీషియల్ గా అయితే కొంతమంది పెట్టాలి. 18 గంటలు అందరు చదవలేకపోవచ్చు. కొంతమంది దేర్ ఆర్ సర్టెన్ లైక్ జోకింగ్లీ సెడ్ పని రాక్షసులు అని కొంతమంది ఉంటారు. వాళ్ళు కూర్చుంటే 15 గంటలు 18 గంటలు చదువుతారు. బుక్వామ్స్ అనొచ్చు, లేకపోతే కొంతమంది పట్టుదలగా చదువుతారు. కొంతమంది సివిల్స్ కి నిజంగా కావచ్చేమో అని చదివే వాళ్ళు ఉంటారు. కానీ అందరూ అదే కెపాసిటీతో ఉండే ఛాన్స్ ఉండకపోవచ్చు. సో అందుకనే ఇట్ ఈస్ లైక్ ఇండివిజువల్ సెంట్రిక్. ఒకళ్ళకొకళ్ళు వేరే వేరే స్ట్రాటజీస్ పెట్టుకొని వెళ్ళాలి. సో ఇలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ఫర్ ఎగ్జాంపుల్ సివిల్స్ కావచ్చు, యూపీఎస్సీ కావచ్చు, ఇవి చేస్తున్నప్పుడు వాళ్ళకి మోటివేషన్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఆబ్వియస్లీ మీరు ఫ్యాకల్టీ సైడ్ నుంచి ఎవ్రీడే వాళ్ళని మోటివేట్ చేస్తుంటారు, కౌన్సిలింగ్స్ తీసుకుంటుంటారు, కౌన్సిలింగ్ కోచెస్ వస్తూ ఉంటారు. అది ఎంతవరకు ఇంపార్టెంట్? అది చాలా ఇంపార్టెంట్ అండి అది. ఎందుకంటే స్టూడెంట్స్ ఎక్కువగా ఫేస్ చేసేది ఏంటంటే వన్స్ దే ఎంటర్ ఇన్ టు ది వాట్ యు కాల్ వైడర్ సినారియో, అంటే ఒకసారి కోచింగ్కి వచ్చినాక వాళ్ళు ఆల్రెడీ స్కూల్లో కాలేజ్లో టాపర్స్ ఉండొచ్చు, అక్కడ ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ ఉండొచ్చు, కొంతమంది జాబులు చేసి రిజైన్ చేసి వస్తారు. వాళ్ళు ఇక్కడికి వచ్చినాక దెన్ దే స్టార్ట్ కంపేరింగ్ విత్ అదర్స్. వాళ్ళు కొంచెం క్లాస్ లో కొద్ది ఆన్సర్ బాగా చెప్పగానే వీళ్ళు డౌన్ అయిపోతుంటారు. వీళ్ళు ప్రతిభావంతులు అయిండొచ్చు, కానీ వేరే వాళ్ళని చూసుకొని వాళ్ళు ఇంకో చోట వీక్ అయిండొచ్చు. సో దే విల్ నాట్ బి హ్యావింగ్ టైమ్ టు అనలైజ్ ఆల్ దట్. సో దే విల్ బి గోయింగ్ డౌన్ ఎవ్రీ డే. సో యాజ్ అ ఫ్యాకల్టీ ఐ విల్ బి లైక్, ఆర్ మెనీ ఆఫ్ అస్ విల్ బి మోటివేటింగ్ దెమ్ రెగ్యులర్లీ. ఇది ఎంతవరకు? మీరు చాలా ఎక్సలెంట్ క్వశ్చన్ వేస్తారు. ఎందుకంటే ఆ క్లాస్ రూమ్ వరకే మేము పరిమితం. క్లాస్ రూమ్ దాటి ఎవరు మోటివేట్ చేయాలి వాళ్ళని అంటే నన్ అదర్ దాన్ దెమ్సెల్వ్స్. సెల్ఫ్ మోటివేషన్ చాలా ఉండాలి. సో ఎలా సెల్ఫ్ మోటివేట్ అవ్వాలి అంటే ఈ కైండ్ ఆఫ్ థింగ్స్ చేయాలి అని మీరు చెప్తూ ఉంటారు కదా. సో వాట్ ఆర్ ద థింగ్స్? అవునండి. సో సెల్ఫ్ మోటివేటింగ్ ఉండాలంటే రియలిస్టిక్ గా ఉండాలి. రియలిస్టిక్ అంటే ఎగ్జాక్ట్లీ ఈ రిక్వైర్మెంట్ ఏంటి ఎగ్జామ్ లో, నేను దానికి తగ్గట్టుగా ఉన్నానా లేదా, ఆర్ నేను ఎక్కువగా ఓవర్ గా ప్రిపేర్ అవుతున్నాను ఇందాక చెప్పుకున్నట్టు, లేదా అండర్ ప్రిపరేషన్ లో ఉన్నానా.
సో వెన్ యూ రేజ్ దిస్ క్వశ్చన్, when you write an answer or solve some questions and show them to us, then you will be having clarity. అంటే వాళ్ళే ప్రశ్న వేసుకున్నప్పుడు సమాధానం దొరకదు వాళ్ళకి, ఆ సమాధానం చెప్పడానికి ఇంకోళ్ళు కావాలి, ఎక్స్పర్ట్స్ కావాలి. సో వెన్ దే రైట్ దేర్ ఆన్సర్స్ అండ్ షో టు అస్, మేము చెప్తాం మీరు ఎగ్జామ్ కన్నా ఎక్కువ చదువుతున్నారా తక్కువ చదువుతున్నారా, అసలు మీరు దరిదాపుల్లో ఉన్నారా, హెల్దీగా ఉన్నారా అని చెప్పేది మేము. సో నెక్స్ట్ ఇప్పుడు మనం సబ్జెక్ట్ వైజ్ మాట్లాడుకుంటే విచ్ ఇస్ టఫెస్ట్ సబ్జెక్ట్ సివిల్స్ లో చాలా మంది స్టూడెంట్స్ ఫీల్ అయ్యేది? టఫెస్ట్ సబ్జెక్ట్ అంటే ఒక రెండు ఉన్నాయి, అంటే ఒకటి కాదు. ఎకానమీ అయితే చాలా మందికి టఫ్, ఎకనామిక్స్ అంటాం ఎకానమీ. రెండోది హిస్టరీ, చిన్నప్పటి నుంచి మనకి స్కూల్లో సోషల్ అనగానే చాలా మంది హిస్టరీ డేట్స్ గుర్తుపెట్టుకోవాలి, అది రికాల్ చేసుకోవాలి, చాలా యుద్ధాలు ఇవన్నీ అనుకుంటారు. కానీ ప్రాక్టికల్ గా సివిల్స్ లెవెల్కి వచ్చినప్పుడు ఇట్ విల్ బికమ్ అ సోషల్ కల్చరల్ పొలిటికల్ హిస్టరీ అవుతుంది, నాట్ జస్ట్ అ పొలిటికల్ హిస్టరీ. మామూలుగా స్కూల్లో ఉన్నప్పుడు మనం కాలేజీలో ఉన్నప్పుడు అది పొలిటికల్ హిస్టరీ కింద దాన్ని కన్సిడర్ చేస్తాం. ఏ రాజు ఏది యుద్ధంలో పాల్గొన్నాడు, ఎన్ని గెలిచాడు, ఇవే ఎక్కువ విల్ బి అన్నెసర్లీ గోయింగ్ ఇన్ టు దట్. ఇక్కడ ఏంటంటే we have to study cultural, social and political history. ఇది కరెక్ట్ గా కన్వే అయితే వాళ్ళకి అది వెళ్ళిపోతుంది ఆ యొక్క భయం. అంటే ఎంతైనా అన్ని డేట్స్ అన్ని ఇయర్స్ గుర్తుపెట్టుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. సో టిప్స్ ఏమైనా ఉంటాయా వాటికి, లైక్ ఫస్ట్ 3 లెటర్స్ గానీ ఇట్లా డిఫరెంట్ గా చాలా మంది అవి ఏంటంటే అండి, ఎప్పుడైతే తొందరగా షార్ట్ కట్ లో వెళ్ళి తొందరగా నాకు అన్ని అయిపోవాలనుకున్న వాళ్ళు అవన్నీ ఫాలో అవుతారు. అంటే ఇది యాజ్ యు నో ద సొసైటీ ఎప్పుడు కూడా తొందరగా అయిపోయే ప్రిఫర్ చేస్తుంది. షార్ట్ కట్స్ ఇక్కడ ఈ ఎగ్జామ్ అయితే అవన్నీ నడవండి. అంటే ఏదో ఒకటి రెండు ఏరియాస్ లో వర్కౌట్ అవ్వచ్చు. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఏదో ఒక అంశాన్ని గుర్తుపట్టుకోవడానికి ఒక స్టోరీ గుర్తుపెట్టుకుంటారు. ద గర్ల్ వెంట్ టు దట్ వెల్ అండ్ షీ ఫెల్ ఇన్ ద వెల్, అట్లా ఏదో స్టోరీ క్రియేట్ చేస్తారు. నేను చాలా చూసాను, అందుకనే అడుగుతున్నా. సమ్ అక్రోనిమ్స్, ద బాయ్ వాస్ సిట్టింగ్ అండర్ ద ట్రీ, అదేదో ఏదో క్రియేట్ చేస్తారు. అవన్నీ ఫస్ట్ లెటర్స్ పెట్టుకోవాలంటారు. నేను ఇంకో క్వశ్చన్ అడుగుతా వాళ్ళని, అయ్యా బానే ఉంది ఇదంతా, మీరు ఈ స్టోరీని కూడా గుర్తుపెట్టుకోవాలి, అదే మర్చిపోతే అది స్టోరీ లాగా లేదు, ఏదో అతికించినట్టుంది. నిజంగా స్టోరీ అంటే మనం ఆ మూడ్ లోకి వెళ్ళగలగాలి. ఆ నిజమైన చరిత్ర, మనకున్న అద్భుతమైన సంస్కృతి లేదా ఆ యొక్క ఏమంటాం కల్చరల్ బ్యాక్గ్రౌండ్, అది కరెక్ట్ గా కన్వే అవుతే, లేదా మనకి ఎవరైనా చెప్పేవాళ్ళు ఉంటే చక్కగా చెప్పేవాళ్ళన్నా మనం కొంతమంది వీడియోస్ లో చూస్తుంటాం, లేదా ప్యారలల్ రీడింగ్ అని కూడా చేసుకోవచ్చు. వీటి ద్వారా దానిలో స్టోరీ రూపంలో చదువుకుంటే వాళ్ళకి ఎక్కువగా గుర్తుండే ఛాన్స్ ఉంది. థర్డ్లీ యూ హావ్ టు సాల్వ్ మెనీ క్వశ్చన్స్, రెగ్యులర్ టెస్ట్ ప్రాక్టీస్ చేయాలి, అక్కడ మెమరీ కొంచెం చెక్ అయిపోతుంది. ఎకానమీ అనేది కూడా వన్ ఆఫ్ ద టఫెస్ట్ అన్నారు కదా, దానికి ఎలా మనం ప్రిపేర్ అవ్వాలి? ఎకానమీ అంటే ఫస్ట్ అదే సేమ్ థింగ్, ఇందాక హిస్టరీ అంటే డేట్స్ అని ఎలా అనుకున్నామో, చాలా మందిలో ఉన్న అపోహ ఏంటంటే ఎకానమీ అంటే నంబర్స్ అండ్ ఇయర్స్, స్టాటిస్టిక్స్, ఇది అసలు కాదండి పిక్చర్. సో అదే మళ్ళీ ఈ నంబర్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఫర్ ఎగ్జాంపుల్ జీడిపి నిన్న న్యూస్ పేపర్ చూస్తే ఇట్ మైట్ గ్రో అట్ 6.2% పర్ ఇన్ దిస్ క్వార్టర్ అని అన్నాం. సో 6.2% గుర్తుపెట్టుకోవాలా, జీడిపిని గుర్తుపెట్టుకోవాలా, ఓవరాల్ గత 5-6 years లో ఎలా ఉంది ట్రెండ్ చూసుకోవాలా అని కరెక్ట్ గా క్వశ్చన్ వేస్తే 4-5 ఏళ్లలో ట్రెండ్ తీసుకుంటే నీకు ఈజీ గుర్తుంది. అంటే యూపీఎస్సీకి చదివినప్పుడు ఒకటి చదివే బదులు దానికి పైది అంటే దాని నెక్స్ట్ లెవెల్ చదువుకుంటే ఇది ఈజీ గుర్తుపెట్టుకుంటాం. ఓకే, సో ఇవన్నీ సబ్జెక్ట్స్ ఉంటాయి, దిస్ ఈస్ ఆల్ ఫైన్, బుక్స్ ఉంటాయి, బట్ కరెంట్ అఫైర్స్ అనేవి ఇట్ ఈస్ నాకు తెలిసి వన్ ఆఫ్ ద టఫెస్ట్ సబ్జెక్ట్ అనిపిస్తుంది. సో ఈ కరెంట్ అఫైర్స్ అంటే ఎప్పటికప్పుడు మనం న్యూస్ పేపర్స్ ఇస్ ద ఓన్లీ ఆప్షన్? అబ్సల్యూట్లీ అవునండి, న్యూస్ పేపర్స్ అండ్ సర్టెన్ ఛానల్ జరుగుతాయి. ఒకప్పుడు రాజ్యసభ ఛానల్ ఉండేది, బాగుండేది. అది ఇప్పుడు సంసద్ టీవీ అని అయింది, అందులో కొంత ఉంటుంది. ప్లస్ రెగ్యులర్ గా కొన్ని స్పాట్ లైట్ అని ఆల్ ఇండియా రేడియోలో వస్తుంది, అది నైట్ పూట వింటూ వాళ్ళు దే కెన్ క్లోజ్ దేర్ డే. కానీ డే టు డే నాకు ఒక స్ట్రాటజీ ఉంది కరెంట్ అఫైర్స్ గురించి, ఇఫ్ యూ పర్మిట్. సో అందులో 3 రకాలు ఉంటాయండి, పెద్ద అంశాలను ఉంటాయి, చాలా పెద్ద టాపిక్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇజ్రాయెల్ అండ్ పాలెస్టైన్ కాన్ఫ్లిక్ట్, అది పొటెన్షియల్ క్వశ్చన్, అది మెయిన్స్ లో రావచ్చు, ప్రిలిమ్స్ లో బిట్ లాగా రావచ్చు, ఇంటర్వ్యూలో అడగచ్చు. 3 levels లో ఛాన్స్ ఉంది. ఎస్ఐ లో కూడా ఎక్కడో ఒక చోట ఇండైరెక్ట్ గా వచ్చే ఛాన్స్ ఉంది. అట్లాంటి దాని మీద మరి అది కరెంట్ అఫైర్స్ అంటే అది కరెంట్ కానే కాదు. వన్ హ్యాస్ టు నో ద బ్యాక్గ్రౌండ్ రైట్ ఫ్రమ్ 1940 సెకండ్ వరల్డ్ వార్ టైం తర్వాత నుంచి మొత్తం బ్యాక్గ్రౌండ్ తెలుసుంటేనే వీళ్ళు దీన్ని కరెక్ట్ గా అల్లుకుంటారు. అంటే ఇది ఒక లెవెల్.
ఇంకోటి మీడియం లెవెల్, ఇందాక మీరు అడిగినట్టు ఎకనామిక్స్ కరెక్ట్గా తెలుసుకోవాలంటే మన ఎకనామిక్ సర్వే ఆఫ్ ఇండియా అని వస్తుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పబ్లిషెస్ బిఫోర్ బడ్జెట్ రేపు అనగా ఇంకా 1 డే ముందు ఎకనామిక్ సర్వే వస్తుంది. అది టోటల్ మన ఆర్థిక వ్యవస్థ ఒక ముఖ చిత్రం లేదా ఒక బ్రాడ్ పిక్చర్ని ఇస్తుంది. ఆ ఎకనామిక్ సర్వే మిడిల్ లెవెల్ అన్నాను కదా, మిడిల్ అంటే ఆ ఒక్క ఇయర్ది కాదు, మళ్ళీ సేమ్ లైక్ ఇందాక చెప్పుకున్నట్టు ట్రెండ్స్ కోసం ఒక 4 to 5 years అన్న వాళ్ళు తెలుసుకుని ఉండాలి. ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ ఎలా ఉంటుంది, అగ్రికల్చర్ ఎలా ఉంది, ఇండస్ట్రీ ఎలా ఉంది, సర్వీస్ సెక్టర్ ఎలా ఉంది, టాక్సేషన్ ఎలా ఉంది, ఇందాక జిఎస్టి వసూళ్లు ఎట్లా ఉన్నాయి, రైల్వే ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇలా చాలా అంశాలు బ్రాడ్ గా చూస్తేనే అర్థమవుతాయి. సో అది మీడియం లెవెల్. సో ఇందాక చెప్పుకుంది ఏంటంటే 40-50 సంవత్సరాలు అంటే వీళ్ళు మొత్తం 40-50 సంవత్సరాలు పేపర్ చదవని కాదు, బ్యాక్గ్రౌండ్స్ కొన్ని కీలకమైన ఘట్టాలంటారు, అవి వాళ్ళు డెవలప్మెంట్స్ నోట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇవి మీడియం లెవెల్ ఏంటంటే ఎకనామిక్ సర్వే ఇందాక చెప్పుకున్నట్టు ఒక 4-5 years. ఇమ్మీడియట్ లెవెల్ అన్నిటికన్నా చిన్న అంశాలు, ఫర్ ఎగ్జాంపుల్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఒక కొత్త టెక్నాలజీ వచ్చింది లేదా ఒక డిసీజ్ వచ్చింది, గులియన్ బ్యారీ సిండ్రోమ్, అది అంతవరకే ఉంటుంది. దానికి మళ్ళీ బ్యాక్గ్రౌండ్ వెళ్ళి 40 సంవత్సరాలు అక్కర్లేదు, గత 4-5 years అక్కర్లేదు. సో లాస్ట్ 4-5 months లో ఏమైనా ఉన్నవి తీసుకుంటే సరిపోతుంది. సో 3 levels ఆఫ్ రీడింగ్ వాళ్ళు క్లియర్ గా తెలిసి ఉండాలి, సొంతంగా నోట్స్ ఉండాలి. ఇంకోటి ఎవరో ఇచ్చిన 1 week నోట్, 1 week కంపైలేషన్, 1 month కరెంట్ అఫైర్స్ కంపైలేషన్ మీద ఆధారపడితే అది ఎప్పుడు కూడా మన మెమరీలో డీప్ గా వెళ్ళదు. సో డైలీ ఒకసారి అట్లా సరదాగా అట్లీస్ట్ డ్యూరింగ్ ద మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఆర్ కాఫీ టీ దే షుడ్ హ్యావ్ ఎ స్కాన్, క్విక్ ఒక 5-10 minutes, తర్వాత కూర్చొని ఒక డీటెయిల్ గా 1 hour చదువుకుంటే, ఇది అందరూ అనుకుంటారు కరెంట్ అఫైర్స్ అంటే ఏదో సపరేట్ డెవలప్మెంట్స్ కాదండి, మీ సిలబస్ లోనే కరెంట్ కంటెంట్ కూడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎకానమీలో 50% పైన కంటెంట్ కరెంటే ఉంటుంది. అట్లాగే పాలిటీ ఉంది, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, గవర్నెన్స్, అట్లాంటి వాటిలో ఒక 20-30% ఉంటుంది. సైన్స్ అండ్ టెక్నాలజీలో ఒక 40-50% ఉంటుంది. సో కరెంట్ కంటెంట్ ఇంటూ ద కోర్ సబ్జెక్ట్స్, దాని యాంగిల్ కూడా ఉంది కాబట్టి మినిమం డైలీ 1 hour చదవకపోతే ఇంటర్లింక్స్ ఉంటాయి. నేను ఓన్లీ అవార్డ్స్, ఈ ప్లేసెస్, ఎవరు ఇది గెలిచారు ఇది కాదు, యూపీఎస్సీ లెవెల్ వేరే ఉంటుంది. కాబట్టి 1 hour మినిమం వాళ్ళు డైలీ చదివితే ఈవెన్ ఇఫ్ దే మిస్ 1 or 2 దే కెన్ చెక్ ఇన్ దట్ కంపైలేషన్. సో ఇప్పుడు 3 levels ఉంటాయి, ప్రిలిమ్స్, మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ సెషన్ ఉంటుంది. సో చాలా మంది మెయిన్స్ కి ఇంటర్వ్యూకే ఇబ్బంది పడుతూ ఉంటారు. ప్రిలిమ్స్ ఎక్కడో ఈజీ కదా అని లైట్ తీసుకొని ఫెయిల్ అయిన వాళ్ళు కూడా ఉంటారు. సో ఎందుకు లైట్ తీసుకుంటున్నారు, ఏంటి అసలు ప్రాబ్లం? లైట్ తీసుకోవడం అంటే అండి వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెన్స్ ఇస్ ఓవర్ కాన్ఫిడెంట్ అంటారు. ఓవర్ కాన్ఫిడెంట్ అవ్వచ్చు, సరైన దృక్పథం లేకపోవడం అండి. అప్రోచ్ అంటే ఇందాక మీరు చెప్పినట్టు సివిల్స్ ఎగ్జామ్ అంటే మెయిన్ ఎగ్జామ్ ఇస్ మెయిన్ ఎగ్జామ్, తర్వాత ఇంటర్వ్యూ, అది రిటర్న్ ఎగ్జామ్. మనం రాస్తే అవతల వాళ్ళు చూసి మనం అనలైజ్ చేసేది. ఇక్కడ జస్ట్ ఎలిమినేషన్ చేయాలి, వాట్ ఈస్ రైట్, వాట్ ఈస్ రాంగ్. మనకన్నీ ఎంసీక్యూస్ ఇస్తారు. ఎంసీక్యూస్ లో అంటే చదివేటప్పుడే క్రిస్టల్ క్లియర్ క్లారిటీ ఉంటే హాట్ పొటాటో లాగా ఇది నాకు అసలు ఇది దిస్ డజంట్ కమ్ ఎట్ ఆల్, ఇది కరెక్ట్ అని అంత ఖచ్చితంగా వాళ్ళు చదవగలరు. అంటే వాళ్ళు చదివేటప్పుడే ప్రశ్నిస్తూ చదవాలి. దే హ్యావ్ టు ప్రిపేర్ ఇన్ అన్ ఓరియంటేషన్ ఆఫ్ ద ప్రిలిమ్స్ యాంగిల్. అది మిస్ చేస్తారు చాలా. ఓకే, సో జస్ట్ ఆప్షన్స్ ఉంటే రైట్ అప్పుడు చూసుకుందాంలే, మీరు ఇందాక నాకు ఆల్రెడీ తెలుసు కదా, ఆల్రెడీ నేను చదివాను 10 సార్లు చదివాను, మల్టిపుల్ ఎంసీక్యూస్ ఉంటాయి కాబట్టి ఈజీగా ఫైండ్ అవుట్ చేయ ఛాన్స్ అనుకుంటారు. కానీ ఎగ్జాక్ట్ అదే అనేది అంత క్లారిటీ ఉంటుంది, ఎందుకంటే ఒక్కోసారి చాలా క్లోజ్ గా ఇస్తారు ఆప్షన్స్. సో ద స్టూడెంట్స్ విల్ బి ఇన్ అ డైలమా. ఆ డైలమా అక్కడ పడే బదులు అదే ఇక్కడ మీరు క్లారిటీగా ప్రాక్టీస్ చేయాలి.